హలో ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నిన్న మనం గోల్డ్ అండ్ బిట్ కాయిన్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసాం అండ్ దాని రిజల్ట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్నాం. అండ్ అంతేకాకుండా ఈరోజు గోల్డ్ అండ్ క్రిప్టో యొక్క మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో చూడండి, ఇది బిట్ కాయిన్ చార్టు. నిన్న మనం ఈ ప్రైస్ దగ్గర మనం బిట్ కాయిన్లో ఎంట్రీ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఏమైందో. ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఒక పెద్ద స్పైక్ ఇచ్చి మన ఎస్ఎల్ని హిట్ చేసింది. అండ్ నెక్స్ట్ తర్వాత చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది. సో చూడండి ఎంత టార్గెట్ ఇచ్చిందో. ఆల్మోస్ట్ మనం 1000 పాయింట్స్ దగ్గర పెట్టాం, కానీ ఇదైతే దానికంటే ఎక్కువగానే ఇచ్చింది. సో ఇది 2000 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా, మన డైరెక్షన్ క్లియర్గానే ఉంది, కానీ ఈ స్పైక్ అండ్ ఈ రెండు మన ఎస్ఎల్ని హిట్ చేశాయి. అలా కాకుండా మనం ముందు చెప్పుకున్నట్టు ఒక 50% దాకా మనం ఎస్ఎల్ని పెట్టుకుంటే ఎస్ఎల్ హిట్ అయ్యేది కాదు. సో చూడండి, మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, మన బాక్స్ స్ట్రాటజీ ప్రకారం ఈ రెడ్ అండ్ గ్రీన్ కామన్ పాయింట్ దగ్గర పెట్టి బాక్స్ని మనం ఎస్ఎల్ని ఈ కింద మన బాక్స్ కొంచెం కింద పెట్టాలి అనుకున్నాం. సో అలా పెట్టుంటే మనకి ఈ 1000 పాయింట్స్ టార్గెట్ దొరికేది. 2000 పాయింట్స్ టార్గెట్ దొరికేది. చూడండి, కొంచెం ఎస్ఎల్ తగ్గించడం వల్ల మన ట్రేడ్ని మిస్ అయ్యాం. అందుకే ఎస్ఎల్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. చూడ్డానికి ఇంత పెద్ద ఎస్ఎల్ కనిపిస్తుంది, కానీ అది చాలా రేర్ కేసులో హిట్ అవుతుంది. ఇది బిట్ కాయిన్లో నిన్న ట్రేడ్ రిజల్ట్. ఇప్పుడు గోల్డ్లో ఏం జరిగిందో చూద్దాం. సో చూడండి, నేను గోల్డ్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, గోల్డ్ అయితే మనం అనుకున్నట్టే మన టార్గెట్ని హిట్ చేసింది అండ్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. సో చూడండి, ఇక్కడ కదా మనం ఎంటర్ అయింది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి కూడా మన ఎస్ఎల్ పరిధిలోకి రాలేదు మార్కెట్. ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకుంటూ మన టార్గెట్ని హిట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళా కొంచెం పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళింది. సో ఇది ఎక్కడ దాకా వెళ్ళింది, ఇది మన ఫైనల్ లెవెల్. ఈ లెవెల్ నుంచి సో ఇక్కడ హారిజంటల్ లైన్ గీస్తాను, ఒక్క నిమిషం. ప్రైస్ చూసుకోండి. ఈ లెవెల్ నుంచి ఇంకా ఎగ్జాక్ట్గా మన లెవెల్ నుంచే పిన్ పాయింట్ రివర్స్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ బిట్ కాయిన్లో ట్రేడ్ ఎటువైపు తీసుకోవాలో దాని గురించి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు మనం బిట్ కాయిన్ చార్ట్లో ఉన్నాం, 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది మన ట్రేడ్ రిజల్ట్స్ నిన్నటిది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఇది మన బాక్స్ అనమాట. ఈ బాక్స్కి కింద ఇక్కడ క్లోజ్ అయితే నేను డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. సో దాని ప్రకారమే ఈ మార్కెట్ కిందకు వస్తుంది. ఈ మన లెవెల్ ఉంది కదా, ఈ బాక్స్, ఈ లెవెల్, దీన్ని బ్రేక్అవుట్ చేసి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వస్తే ఒక రీట్రేస్మెంట్ కోసం ఆగండి. ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ దాకా అంటే ఈ బాక్స్ ఈ లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చేంత వరకు ఆగి ఇక్కడ ఒక లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే మన ఎస్ఎల్ మన బాక్స్కి మిడ్ పాయింట్ పైన కొంచెం పైన పెట్టాలి. 454 పాయింట్స్ ఎస్ఎల్ ఉంటుంది, కానీ అది అంత ఈజీగా హిట్ అవ్వదు. ప్రైస్ చూసుకోండి, ప్రజెంట్ $1,24,557 దగ్గర $57 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే టేక్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ ఉంటుంది. ఓకే, దీని ప్రకారం మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మార్కెట్ కిందకు వస్తుంది. ఇది మన బాక్స్కి కింద ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడే మనం ఇక్కడ ఒక లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయగలం. సో ఒకసారి లిమిట్ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మన టీపీ ఎక్కడ దాకా అంటే ఇది TP1. సో ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది TP1 చూడండి, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ గీస్తున్నాను. సో ఇది TP1. నెక్స్ట్ ఈ TP హిట్ అవ్వగానే ఇక్కడ దాకా TP2, ఇది మన TP2 అవుతుంది. ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ ఈరోజు మనం బిట్ కాయిన్లో క్యాప్చర్ చేయబోతున్నాం. సో చూశారు కదా, ఇది మన ఎస్ఎల్, ఇది మన టార్గెట్. 1:3 ఉంది. ఇవి ప్రైసెస్ చూసుకోండి. ప్రజెంట్ $124,605 దగ్గర బిట్ కాయిన్ రన్నింగ్ అవుతుంది. దీని ప్రకారం మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి, ఓకేనా, బిట్ కాయిన్లో.
సో ఇప్పుడు మనం గోల్డ్లో చూద్దాం. సో చూడండి, ఇది గోల్డ్ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇది మన నిన్నటి ట్రేడ్ రిజల్ట్. సో ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వైట్ కలర్ లెవెల్స్ అన్నీ నిన్నటివి, ఈరోజు లెవెల్స్ కూడా డ్రా చేద్దాం. సో చూడండి గైస్, ఇది మన బాక్స్ ప్రైసెస్ చూసుకోండి. సో మార్కెట్ ఇక్కడ మన బాక్స్ని హాఫ్ పాయింట్ని అంటే మిడ్ పాయింట్ని బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చింది. కానీ చూడండి, మళ్ళీ ఈ పాయింట్ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు రిజెక్షన్ చూపిస్తుందో ఒకసారి మన బాక్స్ని మళ్ళీ హాఫ్ చేసి చూద్దాం. ఒక బాక్స్ తీసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ హాఫ్ చేస్తే, సో చూడండి ఎగ్జాక్ట్గా మన 25% నుంచి మళ్ళీ రిజెక్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మన బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని బ్రేక్అవుట్ చేసి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ మన బాక్స్ కింద క్లోజ్ చేస్తే అప్పుడు మనం డౌన్ ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కాబట్టి అంత ఈజీగా మనం డౌన్ ట్రేడ్కి వెళ్ళకూడదు, కన్ఫర్మేషన్తోనే వెళ్ళాలి. సో మనం ఈఎంఐస్ చూసుకుంటే ఇక్కడ క్రాస్ ఓవర్స్ అయ్యాయి చూడండి, 920 EMA. అండ్ ఇంకొక కన్ఫర్మేషన్ కోసం మనం ఆగాలి. అదేంటంటే మన బాక్స్ని ఇక్కడ కింద వైపు బ్రేక్అవుట్ చేసి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఏర్పరచాలి. దీన్ని కనుక బ్రేక్అవుట్ చేస్తే మనం అప్పుడు ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామంటే అప్పుడు మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే మన మిడ్ పాయింట్కి పైన పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం పైన, మన మిడ్ పాయింట్కి కొంచెం పైన పెట్టాల్సి ఉంటుంది. మన టార్గెట్ ఎంత అంటే ఈ మన బాక్స్ని కింద వైపుకి షిఫ్ట్ చేస్తే ఇది మన TP1 అవుతుంది, అంటే టార్గెట్ 1. ఓకేనా, తర్వాత దీన్ని కింద వైపు షిఫ్ట్ చేస్తే సో ఇది TP2 అవుతుంది. ఓకేనా గైస్, కనిపిస్తుంది కదా, ఇది మన SL ఈ పాయింట్. ఓకే, మన బాక్స్ని కింద వైపు బ్రేక్అవుట్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ మనం ఒక లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. మన ఆర్డర్ ట్రిగ్గర్ అయిన వెంటనే స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ప్రైస్ చూసుకోండి, స్టాప్ లాస్ అని ఎక్కడ పెట్టాలో 3964.077 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. సో ఇది మన టార్గెట్, ఆల్మోస్ట్ 1:3 ఉంటుంది మన టార్గెట్ ప్రైస్ చూసుకోండి. ఓకేనా, సో ఇది గైస్ ఈరోజు క్రిప్టో అండ్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉండబోతుందో అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. ఇది SL హిట్ చేసినా లేదా ప్రాఫిట్ని ఇచ్చినా వీటి రిజల్ట్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇది గోల్డ్ అనమాట, ఇది బిట్కాయిన్ అనమాట. చూసుకోండి, ఆల్రెడీ ఇది బ్రేక్ చేయబోతుంది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ప్రాఫిట్లో. సో ఏదైతే అదైంది, ప్రాఫిట్ వచ్చినా లాస్ ఇచ్చినా మనం నెక్స్ట్ వీడియోలో వీటి రిజల్ట్స్ షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనాలిసిస్ వీడియోస్ రోజు వస్తుంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.